నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. అయితే చాలా మంది మన చుట్టుపక్కల చేతబడి జరిగిందని చెప్పి వాళ్ళ ఆరోగ్యం బాగోట్లేదని అంటూ ఉంటారు. అసలు నిజంగా చేతబడి ఉంటుందా? చేతబడి ఉంటే గనక ఎవరైనా చేస్తే గనక ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారు? అలాంటి వారికి చేతబడి విముక్తి ఎలా చేయించాలి? అనేది గురుగారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ సీతారామరాజు గురూజీ ఓం శ్రీ శివశక్తి ఆలయం. గురూజీ మనతో ఉన్నారు. గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ వీరకాళీ మాతాయ నమో నమ. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, అసలు నిజంగా ఈ కాలంలో చేతబడి అనేది ఉంటుందంటారా? ఒకవేళ చేతబడి ఉంటే గనక ఆ చేతబడి ఎవరి మీద ప్రయోగిస్తారో వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? చేతబడిని నుంచి విముక్తి కలిగించడానికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? వాస్తవానికైతే తల్లి, చాతబడి, చెల్లంగి, బాణావతి వీటికి సంబంధించిన మంత్రాలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఎలా ఉంటాయి అంటేనమ్మా, ధర్మబద్ధంగా నడిపించుకుంటూ పోతే స్థానం అనేది ఎక్కడికి పోయినా సస్యశ్యామలంగానే ఉంటుంది. మంత్రాన్ని ఎప్పుడైతే దుర్వినియోగం చేసి ఎదుటివాడు నష్టపోవాలి, వాళ్ళని భంగం చెయ్యాలి, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలి అనేది చేసేదే చేతబడి. వాస్తవానికైతే మంత్రం చాలా దివ్యమైనది. ఆ పరమాత్ముడు మనకు అన్ని రకాలుగా ఇచ్చినది. అదొక పెద్ద వరం. దాన్ని సద్వినియోగంగా నడిపించుకుంటూ పోయినప్పుడు అన్ని రకాలుగా మనిషికి మనుగడకి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. వాటిలో ఎదుగుదలకు కానీ, బాగుపడటానికి కానీ, మనిషి నడబడి ముందుకెళ్ళటానికి కానీ, వాళ్ళ కోరికలు తీరటానికి కానీ మంచిగా ఉపయోగపడేదే మంత్రం. దాన్ని కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు అంటే, అనుకూలత లేని మనుషులు కొంతమంది మనుషుల మీద ఇబ్బందులు పెట్టడానికి, వాళ్ళకు అనారోగ్య సమస్యలు కలిగించడానికి, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయటానికి, వాళ్ళ పిల్లలందరూ ఏదైనా ఇబ్బంది కలిగించడానికి, వాళ్ళ కుటుంబాల మీద మంత్రాన్ని దుర్వినియోగం చేసి చాతాళ మీదకి తీసుకెళ్ళి వాళ్ళ ఆరోగ్య రకమైన ఇబ్బందులు చేయటం కానీ, లేదా వాళ్ళ కుటుంబంలో ఏదైనా అనారోగ్య సమస్యకి గురై మనుషులు చనిపోయే విధంగా చేయటం కానీ ఇలాగ చేస్తూ ఉంటారన్నమాట. దాన్నే చాతబడి అంటారు. ఆ చాతబడి చేయటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా అది ఎవరి మీద అయితే సోకుతుందో వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి అనేది కరువైపోతుంది. ఎవరి మీద అయితే ఆ చాతబడి ప్రయోగం ఉంటుందో అతను మన దృష్టిలో ఉండడు. అతను ఏం చేస్తూ ఉంటాడు? ఇంట్లో చికాకులు ఎక్కువ చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల మాట అదుపులో ఉంచుకోడు. అతని దారి అతనికే ఏర్పడిపోతుంది. అతను ఏ దారిలో పోతున్నాడో అతనికే తెలియదు. డబ్బు జల్సా ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఆ మనిషి మనశ్శాంతి అనేదిగా నిలబడడు. అసలు మనం ఏం చెప్పినా అతని చెవుకి ఎక్కదు. అతను ఏం చేస్తూ ఉన్నాడో అతనికి అర్థం కాని వర్షన్ ఒకటి. రెండోది, ఈ చాతపడి ప్రభావాలు జరగటం వల్ల అనారోగ్య సమస్యకు గురైపోయి ఇంట్లోనే పడిపోయి ఈ ఇబ్బంది జరుగుతుందో తెలియక అతను మానసికంగా బాధపడే కోణం ఒకటి. మూడో కోణం ఏంది? కుటుంబం అనేది ప్రశాంతత అనేది కోల్పోతుంది. పిల్లల యందు కానీ, ఇంటి యందు కానీ దైవ కార్యాలు ముందుకు రావు, శుభకార్యాలు ముందుకు జరగవు. ఒకరికి కాకపోతే ఒకరికి అటంకులు జరుగుతూ ఉంటాయి. ఈ దుష్ట సమస్యల వల్ల కుటుంబం అనేది అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. ఈ చాతబడి ప్రభావం అనేది ఇలాగ జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో ఈ చెడు ప్రభావం జరిగిందని మనం ముందుగా తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఆ చెడు ప్రభావాన్ని మనం ఖచ్చితంగా 9 రోజులలో వాళ్ళ కుటుంబం మీద నుంచి మనం తీసేయచ్చు. మనిషి మీద నుంచే కానీ, వాళ్ళ ఇంటి మీద నుంచే కానీ మనం చక్కటి పరిష్కారాన్ని చేయొచ్చు. వాళ్ళకి ఎంత స్టేజ్లో ఉంది, ఆ సమస్య ఏ విధమైన ఏ రూపంలో వాళ్ళకి చేశారు అనేది మనం కరెక్ట్గా చూసి వాళ్ళకి నిర్బంధంలో పెట్టి వాళ్ళ అంజన ప్రభావంగా వాళ్ళకి సంబంధించిన విషయాన్ని మనం కనుక్కొని వాళ్ళకి ఎంతవరకు ఈ చాతబడిని మనం సమూలంగా తీసేయచ్చు. ఆ చాతబడి సమస్య వల్ల వాళ్ళు ఏ రకమైన గురై బాధపడుతూ ఉన్నారు, వాళ్ళు ఎన్ని రకాల అవస్థ పడుతూ ఉన్నారు అనేది మనం చూసి వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని చేసి ఆ చాతబడిని 9 రోజులలో ఏర్లతో సహా పీకేసి వాళ్ళ కుటుంబాన్ని సస్యశ్యామలంగా ఉండే విధంగా మనం చేయొచ్చమ్మా. గురుగారు చెప్పింది విన్నారు కదా. ఎవరైనా చేతబడితో బాధపడుతుంటే గనక గురుగారి దగ్గర తీసుకురండి, చక్కని పరిష్కారం చూపిస్తారు. ఓం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, సీతారామరాజు గురుగారు. స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయండి. గురుగారు అందుబాటులో ఉంటారు. నమస్కారం.